నగరంలో మరో కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. చెర్లపల్లి టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. కొత్త టెర్మినల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన కొత్త టెర్మినల్ పై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. 7 ఏళ్ల శ్రమ, 413 కోట్ల రూపాయల ఖర్చు వెరసి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించే టెర్మినల్ అదే మన చెర్లపల్లి టెర్మినల్. ఇప్పటి వరకు 3 రైల్వే స్టేషన్లు నగరవాసులకు అందుబాటులో ఉంటే తాజాగా 4వది వచ్చి చేరింది. ఈ రైల్వే టెర్మినల్కి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నది అక్కడ ఎంట్రీ పాయింట్, అది ఎగ్జిట్ పాయింట్ కూడా అక్కడే ఉంటుంది. ఇది గేట్ 2. ఇక్కడి నుంచి మనం టికెట్లు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న బుకింగ్ కార్యాలయం ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం 6 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 6 కౌంటర్లకు సంబంధించి ఒక్కొక్కటి అంటే సాధారణ టికెట్ వాళ్ళకు ఒకటి, అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే ఏ రైల్వే స్టేషన్లో కూడా ఈ తరహా లేదు. కానీ ఈ టెర్మినల్ మొత్తం అత్యంత ఆధునికతను కూడుకున్నది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామంటుంది రైల్వే శాఖ. ఒకసారి లోపలికి వెళ్దాం. ఏ విధంగా చెర్లపల్లి టెర్మినల్ ఉంది, అప్పుడు పనులు ఏ విధంగా సాగాయి, ప్రస్తుతం ఏ విధంగా ప్రయాణికులకు అందుబాటులో ఉందనేది తెలుసుకునే ప్రయత్నం హెచ్ఎంటీవీ ద్వారా చేద్దాం. ఎంట్రన్స్ లోనే మనకు అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ఎంటర్ అయ్యామా అనే ఫీలింగ్ కలుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో వెయిటింగ్ హాల్స్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో కాఫెటేరియా, డార్మెటరీలు ఉన్నాయి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ముఖద్వారం దగ్గర మనం అవుతున్నాం. ఇది ఎంట్రన్స్, దీనికి సంబంధించి ఇక్కడి నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ పక్కన కనిపిస్తున్నది ఎగ్జిట్. ఎవరైతే ట్రైన్ దిగి ఇటు వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ఇది. ఆ పక్కన మనకు కనిపిస్తున్నది అక్కడ చెర్లపల్లి అని ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు పక్కకే మనకైతే పార్కింగ్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు లోపల మొత్తం కూడా టెర్మినల్స్ ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, లోపల ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనేది మనం చూద్దాం. సో ఎంట్రన్స్ మనం అవగానే G+1 ఉంటుంది. G+1 సంబంధించి ఒకసారి మనం లోపలికి వస్తే G+1 మొత్తం ఇదంతా కూడా గ్రౌండ్ పరిధికి వస్తుంది. +1 ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా పైకైతే రావడం జరుగుతుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ పరిధిలో మనం చూసుకుంటే నాకు రైట్ సైడ్లో కనిపిస్తున్నదంతా కూడా, రైట్ సైడ్ లోపల ఉన్నవన్నీ కూడా మెట్లకు మార్గం, అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే మెట్ల మార్గము. అలాగే అక్కడ ఎక్స్క్లూజివ్ లాంచ్ ఏదైతే ఉంటుందో ఆ లాంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు స్టేషన్ మేనేజర్కి సంబంధించి కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. స్టార్టింగ్ పాయింట్ ఏది ఉందో దాన్ని 2 చేతులు ఇట్లా ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్ అంటారో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి అటు సైడ్ చూసుకుంటే స్టేషన్ మేనేజర్కి సంబంధించిన రూమ్ ఇటు సైడే ఉంటుంది. అలాగే వీటితో పాటు VVIPకి సంబంధించిన రూమ్ కూడా అటువైపే ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం కూడా పైనంతా కూడా మనం బొమ్మలు వివిధ ఆకృతులను అయితే ఏర్పాటు చేశారు. అక్కడ టీవీ స్క్రీన్స్ ప్రస్తుతం ఏవైతే కనిపిస్తున్నాయి మనకి టీవీ స్క్రీన్స్, ఆ టీవీ స్క్రీన్స్ ప్లేస్లోనే మనకి డిస్ప్లే అనేది ఏర్పడుతుంది. ఏ ట్రైన్ ఎప్పుడు రాబోతుంది ఏంటనేది మొత్తం కూడా డిస్ప్లే అయితే ఏర్పడుతుంది. ఒకసారి లెఫ్ట్కి చూద్దాం. నా లెఫ్ట్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా రూమ్స్ అయితే ఉంటాయి. ఈ రూమ్స్కి సంబంధించి కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే గ్రౌండ్లోనే ఈ ఇటు సైడ్ ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా అవి కూడా వేచి ఉండే హాల్స్, అవన్నీ కూడా ఈ హాల్స్ అన్నీ కూడా అవే వేచి ఉండే గదులే అవి కూడా. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మహిళల కోసం స్పెషల్గా ఒకటి ఉంటుంది. చిన్నపిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలిచ్చేందుకు కూడా వాళ్ళకి సెపరేట్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు కూడా మొత్తం ఇక్కడ అన్నీ కూడా సీసీ కెమెరాలు అన్నింటి కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన వ్యూ మొత్తం పైన చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా క్యాఫ్టేరియాని ఏర్పాటు చేయడం జరిగింది. క్యాఫ్టేరియాకి సంబంధించి 2 క్యాఫ్టేరియాలను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి ఓపెన్ క్యాఫ్టేరియా, ఒకటి నార్మల్ క్యాఫ్టేరియా. రెండోది వచ్చేసరికి రూమ్స్కి సంబంధించిన విషయానికి వచ్చేసరికి మాత్రం అక్కడ పైన బెడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇలాంటిది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ తరహా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 9 ప్లాట్ఫామ్కి సంబంధించి అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎక్కడెక్కడ ఏముంటుంది అనేది మొత్తాన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే రూపంలో రాయడం జరిగింది. మొత్తం 3 భాషల్లో కూడా ఇక్కడ వీటిని అయితే ఏర్పాటు చేస్తారు. ఒకసారి ఇక్కడ అంటే స్టార్టింగ్ ఏదైతే ఈ చెర్లపల్లి టెర్మినల్ సంబంధించి మొత్తం పనులు ఏ విధంగా ఉండేవి, పనులు ఏ విధంగా సాగాయి అనేది మొత్తం కూడా ఇక్కడ మనకి డిస్ప్లే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వాళ్ళు ఎవరైనా సరే చూసే విధంగా కూడా మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్లానింగ్ ఏదైతుందో ఈ ప్లానింగ్ని మొత్తాన్ని కూడా ఇక్కడైతే చెర్లపల్లి శాటిలైట్ స్టేషన్ సంబంధించి మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేశారు మొత్తాన్ని కూడా పూర్తిగా కూడా అక్కడైతే వాళ్ళు క్లియర్గా చాలా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే లిఫ్ట్ని, ఎస్కలేటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా కూడా మనం లోపలికి ఎంటర్ కాగానే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేమా అన్న తరహాలో ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడికి లోపలికి వస్తే మాత్రం ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో గతంలో
4 ప్లాట్ఫామ్సే ఉండేవి, దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 9 ప్లాట్ఫామ్స్గా చేశారు. ఒక ఎయిర్పోర్ట్లో నడిచే సమయంలో ఎలా ఉంటుందో అదే తరహాలో ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం డిస్ప్లేస్ అన్నిటిని కూడా, అంటే టైంకి సంబంధించిన డిస్ప్లేస్ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంటుంది అనేది డిస్ప్లేస్ కావచ్చు, అన్నింటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఏ ట్రైన్ ఎక్కడికి రాబోతుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది, ఆ డిస్ప్లేస్ని కూడా మొత్తం కూడా ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. ఇది 2 ఫుట్ఓవర్ బ్రిడ్జెస్, ఇవి ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ 2 ఏర్పాటు చేశారు. అందులో ఇది 12 మీటర్లు, అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం చూస్తే ఇంత స్పేషియస్గా ఉందా, మామూలుగా రెగ్యులర్ రైల్వే స్టేషన్స్లో మనం ఇంత స్పేషియస్గా ఎప్పుడు కూడా చూడం, కానీ ఈ స్టేషన్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది 12 మీటర్లు. ఇంకొకటి ఉంటుంది, అది 6 మీటర్లకు సంబంధించిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్. అలాగే ఎస్కలేటర్లని, లిఫ్ట్లను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రయాణికుల కోసం ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఒకసారి అక్కడ లోపలికి వెళ్దాం. ఇంకా ప్రయాణికులతో కూడా, అంటే మొదటి రోజు ప్రారంభమైంది కాబట్టి ప్రయాణికులు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్లాట్ఫామ్స్ కూడా వాస్తవ ఎత్తు కన్నా కొంత ఎత్తుని పెంచడం జరిగింది. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి వాస్తవ ఎత్తుని మించి ఇంకొంచెం ఎత్తునైతే పెంచడం జరిగింది. కాబట్టి ఒకసారి ప్లాట్ఫామ్ మీద కూడా వెళ్దాం. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, షెడ్ ఏ విధంగా ఏర్పాటు చేశారని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నుంచి మొత్తం 13 జతల రైళ్లు, అంటే 26 రైళ్లు రాకపోక సాగిస్తాయి. సంక్రాంతికి కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లని నడపనున్నారు. టెర్మినల్ ప్రారంభం సందర్భంగా తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిపించారు. అంటే తిరుపతికి వెళ్ళే ఈ ట్రైన్ ఏదైతుందో ఇదే మొదటి ట్రైన్. చెర్లపల్లి టర్మినల్ అయ్యాక ఇక్కడ నుంచి, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏది ఉంటుందో ఆ స్టార్టింగ్ పాయింట్ ఇదే. ఇక్కడ నుంచి ప్రారంభమై తిరుపతి వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా 13 జతల రైళ్లు చెర్లపల్లి టర్మినల్ నుంచి నడిపిస్తామంటూ కూడా ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. సంక్రాంతి పండుగకి సంబంధించిన ప్రత్యేక రైళ్లు ఏవైతే ఉంటాయో ఆ రైళ్లను కూడా ఇక్కడి నుంచే నడిపిస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. మొదటి రైలు ఇక్కడి నుంచి ప్రారంభం కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. అలాగే గ్రీన్ జెండాను ఊపి ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఈ రైలుని అయితే సాగనంపుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అలాగే ఈ రైలు ఇక్కడి నుంచి బయలుదేరి రేపు ఉదయానికైతే తిరుపతికి అయితే చేరుకోబోతుంది. ఖచ్చితంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. 4వ అతిపెద్ద స్టేషన్, అంటే ఏదైతే ఇప్పటివరకు మనకి 3 స్టేషన్లు ఉన్నాయి, ఇప్పుడున్నది ఇది 4వ స్టేషన్. ఈ 4వ స్టేషన్ మనకి అందుబాటులోకి వచ్చాక ఇక్కడ నుంచి బయలుదేరుతున్న మొదటి రైలు ఇది కావడం ఖచ్చితంగా ఒక గర్వకారణంగా చెప్పాల్సి ఉంటుంది. 4వ టర్మినల్ ఇది. ఈ టర్మినల్ అందుబాటులోకి వచ్చాక, అంటే సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ఈ 3 రెగ్యులర్గా మనకు ఉండే ఈ స్టేషన్స్. ఇప్పుడు చర్లపల్లి పూర్తి స్థాయి అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదటిగా బయలుదేరుతున్న రైలు ఇదే. ప్రస్తుతానికి 13 జతల రైళ్లను నడిపిస్తామంటూ కూడా ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లే రైళ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచి నడిపించే అవకాశం ఉంటాయి. వైజాగ్కి వెళ్లే రైళ్లను కూడా ఇక్కడి నుంచి నడిపిస్తామంటూ కూడా చెప్తున్నారు. కాకపోతే అవన్నీ కూడా దశల వారీగా నడిపించే అవకాశాలు అనేది రైల్వే శాఖ చెప్తుంది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కొన్ని రైళ్లను స్పెసిఫిక్గా నడుపుతోంది. ఆ రైళ్లను నడిపించిన తర్వాత ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా వెళ్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో సంఖ్యను కూడా పెంచుతామంటూ కూడా రైల్వే శాఖ అయితే చెప్తుంది. సో ఇది ఈ రైలే మొదటి రైలు. చెర్లపల్లి టర్మినల్ అయ్యాక మొదటిగా తిరుపతికి బయలుదేరుతున్న రైలు. మొత్తానికి 7 ఏళ్ల తర్వాత చెర్లపల్లి స్టేషన్ సిద్ధం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రారంభించినందుకు కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అద్భుతంగా ఉంది. ఇక్కడ అయితే చాలా బాగా అనిపించింది మాకు. లోపల ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉంది. అండ్ మాకు ఇక్కడ ఇది చెర్లపల్లిలో ఉన్నట్టు లేదు, మాకు ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో ఉన్నట్టు కూడా ఫీల్ అవుతున్నాం మేము. చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడడానికి కూడా ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా వైబ్ ఉంది, చాలా బాగుంది. విజిటర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, అన్నీ బాగున్నాయి. లోపల స్లీపింగ్ పార్ట్స్ అన్ని చాలా బాగున్నాయి, ఇంకా నీట్గా ఉన్నాయి, అన్ని నీట్గా ఉన్నాయి. నేను ఇక్కడే సర్వే చేయడానికి వచ్చిన. ఐ మెట్ స్టేషన్ మాస్టర్ అండ్ ద ఫెసిలిటీస్ ఆర్ హై గ్రేడ్, లైక్ కార్పొరేట్ లైఫ్లో ఉన్నది, హైటెక్ సిటీలో ఎట్లున్నదో అట్లా ఉన్నది. అండ్ కమ్యూనికేషన్ది ఎట్లా ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఇక్కడ ఏ ట్రైన్ వస్తుందో మ్యూచువల్గా తెలియదు, ఇంకా డిసైడ్ చేయలే. హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ టు మై మార్క్. ఫుడ్ స్టాల్స్ అని ఓపెన్ అవుతాయి మీ అనేసి చెప్తున్నారు. లోకల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉప్పల్ నుంచి ఇక్కడ ఫ్లైఓవర్ బిల్డ్ చేస్తే చాలా మంచిది ఈ లోకల్ కార్పొరేటర్స్తో. అది నా రిక్వెస్ట్. అంతర్జాతీయ హంగులతో సిద్ధమైన చెర్లపల్లి రైల్వే టర్మినల్ అందరినీ ఆకర్షిస్తుంది.
ప్రస్తుతం 13 జతల రైళ్లు నడిచే స్థానంలో రాబోయే రోజుల్లో అంతకు మించి రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇంత నీట్గా ఉన్న ఈ రైల్వే టెర్మినల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అత్యంత నీట్గా ఉంచాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే, హెచ్ఎం టీవీ,